రీసెంట్ గా ప్యారిస్ లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. జూలై 26, 2024 లో ఓపెనింగ్ సెరమనీ జరిగింది. అయితే ఈ ఓపెనింగ్ సెరమనీ USA లో 41.5 మిలియన్ వ్యూవర్స్ ఈ ఒలింపిక్స్ ని వాళ్ళకి స్ట్రీమ్ అయ్యే యాప్స్ లో చూశారు. అదే మన ఇండియా తీసుకుంటే ఒలింపిక్స్ జియో సినిమాలో స్ట్రీమ్ అయ్యాయి. అయితే ఇండియా 150 మిలియన్ వ్యూస్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. మన ఇండియా ఒలింపిక్స్ లో వారానికి ఒక మెడల్ ని మాత్రమే సాధిస్తుంది. అయితే ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఒలింపిక్స్ ని సపోర్ట్ చేస్తూ 2036 లో హోస్ట్ చేయబోతున్నట్లు సమాచారం ఇచ్చింది. ఒలింపిక్స్ ని ఇండియా హోస్ట్ చేస్తే అనేక దేశాల వాళ్ళు మన ఇండియాకి వస్తారు. దీంతో మన ఇండియా టూరిస్ట్ అట్రాక్షన్ గా మారుతుంది. ఇండియా అగ్రస్థానంలో ఉంటుంది. ఇండియాకి కోట్లు డబ్బులు వస్తాయి. నెంబర్ 1 కంట్రీగా మారే ఛాన్స్ ఉంది. కానీ ఇవన్నీ జరుగుతాయి అని అనుకుంటున్నారా? నిజానికి ఒలింపిక్స్ ని హోస్ట్ చేయడం వల్ల ఆ పర్టికులర్ దేశానికి ఎకనామిక్ డ్యామేజ్ జరుగుతుంది. ఇది మీరు నమ్మరా? అయితే ఇది చూడండి. 2008 బీజింగ్ వాళ్ళు హోస్ట్ చేశారు. అప్పుడైన ఖర్చు $42 బిలియన్. వాళ్ళకి వచ్చిన డబ్బు $3.6 బిలియన్. అలాగే 2010 వ్యాంకోవర్ వాళ్ళు హోస్ట్ చేయగా వాళ్ళకైన ఖర్చు $7.6 బిలియన్. బట్ వాళ్ళకి వచ్చిన డబ్బు $2.8 బిలియన్. నెక్స్ట్ 2012 లో లండన్ వాళ్ళు హోస్ట్ చేశారు. అప్పుడు వాళ్ళకైన ఖర్చు $18 బిలియన్. బట్ వాళ్ళకి వచ్చిన డబ్బు $5.2 బిలియన్. ఇక్కడ మనం చూసినట్లయితే హోస్ట్ కంట్రీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ లో ఉంది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే అంత గ్రాండ్ గా జరిగే ఒలింపిక్స్ ఎందుకు హోస్ట్ కంట్రీ ఎకనామిక్ గా డ్యామేజ్ అవుతుంది? దీనివల్ల ఒలింపిక్స్ కి ఎందుకని నెగిటివ్ హైప్ ఉంది? అయితే ఇండియా హోస్ట్ చేస్తే ఖచ్చితంగా ఎకనామిక్ డిజాస్టర్ గా మారుతుంది. కానీ ఇండియా ఎందుకు ఇలా చేయాలనుకుంటుంది? ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న క్వశ్చన్. ఇండియా ఒలింపిక్స్ లో ఎన్ని మెడల్స్ ని సాధించింది? హౌ మెనీ మెడల్స్ హ్యాస్ ఇండియా వన్ ఇన్ ఒలింపిక్స్ 2024? ఆప్షన్స్. నెంబర్ 1 6 medals, 5 bronze and 1 silver. Option 2 5 medals, 4 bronze and 1 silver. Option 3 7 medals, 6 bronze and 1 silver. Option 4 8 medals, 7 bronze and 1 silver. మీ ఆన్సర్ ఏంటో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అసలు కంట్రీస్ ఎందుకు ఒలింపిక్స్ ని హోస్ట్ చేస్తాయి? ఇది ఒక స్టోరీ. అది 1984లో ఇలా జరిగింది. లాస్ ఏంజలస్ ఫస్ట్ ఒలింపిక్స్ ని హోస్ట్ చేయడం జరిగింది. ఈ ఒలింపిక్స్ ముగిసేసరికి ఒక మంచి ప్రాఫిట్ ని పొందింది. అది $232.5 మిలియన్. అప్పట్లో అంత సంపాదించింది అంటే మామూలు విషయం కాదు. అయితే దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న మిగిలిన కంట్రీస్ హోస్ట్ చేయడం ప్రారంభించారు. ఈ కంట్రీస్ ఒలింపిక్స్ వల్ల ఎకనామిక్ గా ప్రాఫిట్స్ తేకపోయినా గానీ అక్కడ ఉన్నవారు చెప్పేది ఏమిటంటే ఎకనామిక్ గా బానే ఉన్నాం అని. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లారిటీ వస్తుంది. బ్రెజిల్ 2016 లో ఒలింపిక్స్ ని హోస్ట్ చేసింది. ఎకనామిక్ గా నష్టాలు జరిగాయి. కానీ అక్కడ ఈ ఒలింపిక్స్ హోస్ట్ చేయడం వల్ల 2200 బిజినెస్ డీల్స్ అక్కడ జరిగాయి. అలాగే 390 మిలియన్ కాంట్రాక్ట్స్ అక్కడ జరిగాయి అండ్ 80,000 జాబ్స్ వచ్చాయి. ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే బార్సిలోనాలో ఒలింపిక్స్ జరగక ముందు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 18.4%. ఒలింపిక్స్ జరిగిన తర్వాత 9.6% కి పడిపోయింది. అలాగా ప్యారిస్ ఒలింపిక్స్ 2024 లో కూడా 1,81,000 పీపుల్ కి వర్క్ దొరుకుతుంది అని ఒక అంచనా ఉంది. నెక్స్ట్ కంట్రీస్ హోస్ట్ చేస్తే బ్రాండింగ్ ఒక పెద్ద ప్రాపగండాగా మారుతుంది. ఎందుకు? హిట్లర్ ఒలింపిక్స్ ని ఒక మార్కెటింగ్ స్ట్రాటజీగా మార్చుకున్నాడు. 1923లో జర్మనీ ఆర్థిక ఇబ్బందికి గురైంది. 1922లో $1 ఈజ్ ఈక్వల్ టు 160 జర్మన్ మార్క్స్. 1923లో అంటే ఒక్క సంవత్సరంలో 4.2 ట్రిలియన్ జర్మన్ మార్క్స్. దీనివల్ల అక్కడ కరువు వచ్చింది. అక్కడ తినటానికి తిండి లేక చనిపోతున్నారు. కనీసం బ్రెడ్ కొనటానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సిచ్యువేషన్ భయంకరంగా ఉంది. జర్మనీ ఇట్లాంటి కండిషన్ ని ఎప్పుడు ఫేస్ చేయలేదు. ప్రపంచం మొత్తం జర్మనీ పని అయిపోయింది అనుకున్నారు. కానీ 10 సంవత్సరాల తర్వాత జర్మనీ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీగా మారిపోయింది. ప్రపంచం మొత్తానికి ఇది పూర్ కంట్రీ కాదు, రిచ్ కంట్రీ అని చూపించాలి అనుకుంది. అది జర్మనీ ప్రూవ్ చేసి చూపించింది. జర్మనీ అభివృద్ధి అయిన తరువాత 1931లో ఇన్విటేషన్ వచ్చింది. 1936లో ఒలింపిక్స్ ని హోస్ట్ చేయడానికి. 1933లో హిట్లర్ జర్మనీకి డిక్టేటర్. అప్పుడు హిట్లర్ కి ఒలింపిక్స్ మీద కన్ను పడింది. అయితే హిట్లర్ ప్రపంచానికి 3 విషయాలు చూపించాలి అనుకున్నాడు. నెంబర్ 1 హిట్లర్ యొక్క పరిపాలనలో జర్మనీ ఎలా ఉంది అని. నెంబర్ 2 హిట్లర్ డిక్టేటర్షిప్ డెమోక్రసీ కంట్రీస్ కంటే గొప్పది అని చూపించాలని. నెంబర్ 3 అరియన్ రేస్
ఐడియాని ప్రపంచానికి చూపించాలి అని. ఇక్కడ ఐరన్ యాక్ట్ ఏమిటంటే హిట్లర్ ఒలింపిక్ సెరమనీలో 100 పీజెస్ ని ఎగరేశాడు. దీనికి అర్థం ప్రపంచానికి శాంతి అని. అలాగే టీవీలో మొదటిసారి ఈ 1936 ఒలింపిక్స్ ని బ్రాడ్కాస్ట్ చేశారు. ఇది ఒక ప్రాపగండాగా మారింది. అలాగే గేమ్స్ జరుగుతున్నప్పుడు జ్యూస్ ని పబ్లిక్ ప్లేసెస్ నుంచి పంపించేశారు. జర్మన్స్ ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరిని చాలా మంచివారు లాగా ట్రీట్ చేశారు, ముఖ్యంగా ఆఫ్రికన్స్ అలాగే అమెరికన్స్ ని. ఎందుకంటే అప్పుడు బ్లాక్ అథ్లెట్స్ పట్ల యుఎస్ అలాగే యూరప్ ఈ రెండు దేశాలకి రేసిజం ఉండేది. అయితే ఈ అథ్లెట్స్ జర్మనీ వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు, ఎందుకంటే వాళ్ళకు వచ్చిన రెస్పెక్ట్ అటువంటిది. అథ్లెట్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా జర్మనీ యొక్క ఈక్వాలిటీ రెస్పెక్ట్ బాగా నచ్చింది అని చెప్పారు. ఇది ప్రపంచానికి తెలిసింది. కొంతమంది అథ్లెట్స్ ప్రెస్ లో జర్మనీ ట్రీట్ చేసిన విధానం గురించి చెప్పారు. రిపోర్టర్స్ కూడా జర్మనీ గురించి చాలా మంచిగా రాశారు. ఇలాగే జరగాలి అని హిట్లర్ అనుకున్నాడు. ఎగ్జాక్ట్ గా అలానే జరిగింది. ప్రపంచ దేశాలు హిట్లర్ గురించి, అతను పరిపాలిస్తున్న జర్మనీ గురించి మాట్లాడుకున్నారు. ఇలా జరగటం బ్రాండింగ్ ప్రోపగండాకి ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. కానీ హోస్ట్ చేసే దేశాలన్నీ ఇలానే ఉన్నాయి అని నేను చెప్పట్లేదు. కొన్ని దేశాలు నిజంగా బ్రాండింగ్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ కొరియా 1988 లో ఒలింపిక్స్ ని హోస్ట్ చేసింది. అది రియల్ గా ఎకనామీని గ్రో చేసుకుంది. ఒలింపిక్స్ జరగక ముందు అంటే 1975 లో $21 బిలియన్ ని సంపాదించింది. అండ్ ఒలింపిక్స్ జరిగిన తరువాత 1988 లో $200 బిలియన్ ని సంపాదించింది. ఈ ఒలింపిక్స్ జరిగిన తర్వాత నుండి 2000 లోపల చాలా సంపాదించింది. అనేకమైన బ్రాండ్ కొలాబరేషన్స్ వచ్చాయి. ఒలింపిక్స్ జరపడం వల్ల మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆ కంట్రీకి జరిగాయి అండ్ టూరిజం బూస్ట్ అయింది. ఇక్కడ మనం చూస్తే జర్మనీ ఫేక్ గా డబ్బులు సంపాదించింది, కానీ సౌత్ కొరియా రియల్ గా డబ్బులు సంపాదించింది. ఒలింపిక్స్ ని హోస్ట్ చేయడం వల్ల ఒక మంచి ఐడియా కదా. కానీ ఎకనామిస్టులు చెప్పేది ఏమిటంటే ఒలింపిక్స్ హోస్ట్ చేయడం వల్ల ఎకనామిక్ డ్యామేజ్ జరుగుతుంది. ఈ విషయం ఇండియాకి తెలుసు. బట్ ఎందుకు ఇండియా హోస్ట్ చేయాలి అనుకుంటుంది? ఇప్పుడు దాకా మనం చూసాం ఒలింపిక్స్ వల్ల డబ్బులు రాలేదు, కానీ అక్కడ ఆ దేశానికి ఈ ఒలింపిక్స్ అనేవి ఉపయోగపడ్డాయి. జాబ్స్ కానీ ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇన్వెస్టర్స్ కానీ, రైట్? ఇలా పాస్ట్ లోనే జరిగాయి. బట్ ప్రెసెంట్ ఇలా జరుగుతున్నాయి అంటే లేదు. ఒలింపిక్స్ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆల్రెడీ మనం చూసాం బీజింగ్ కానీ, వాంకోవర్ కానీ, లండన్ కానీ ఈ కంట్రీస్ ఎంత మనీ ఇన్వెస్ట్ చేశాయో. ఇక్కడ మనం చూస్తే ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత ఎకానమీ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు అది కూడా లేదు. పూర్తిగా ఎకనామిక్ క్రైసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒలింపిక్స్ వల్ల ఎందుకు మనీ వేస్ట్ అవుతుంది? ఎకనామిక్ క్రైసిస్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1, టెర్రరిజం వల్ల టెర్రరిస్టులు ఒలింపిక్స్ ని యూజ్ చేసుకుంటున్నారు. ఆ హోస్ట్ చేసే దేశం ఎంత పవర్ఫుల్ లో చెప్పడానికి. అయితే 1972 లో మునిక్ లో ఒలింపిక్స్ జరిగాయి. 8 మంది టెర్రరిస్టులు అటాక్ చేశారు. అందులో 11 మంది ఇజ్రాయెల్ వాళ్ళు, ఒక జర్మన్ పోలీస్ ఆఫీసర్ అండ్ 5 పాలస్టైన్ గన్మెన్ చనిపోయారు. ఇలా జరగడం వల్ల సెక్యూరిటీ కాస్ట్ పెరిగిపోయింది. 2000 లో సిడ్నీ ఒలింపిక్స్ ని హోస్ట్ చేసింది. అప్పుడు $250 మిలియన్ సెక్యూరిటీ పర్పస్ కోసం యూజ్ చేసింది. అండ్ 2004 లో ఒలింపిక్స్ జరిగాయి. ఈథెన్స్ సెక్యూరిటీ పర్పస్ కోసం $1.5 బిలియన్ ని యూజ్ చేసింది. సెక్యూరిటీ పర్పస్ కోసం ఇంత మనీ వేస్ట్ అయ్యాయి. నెంబర్ 2, అన్ని దేశాలు వేలంపాట్లో పాల్గొంటాయి. అందులో ఒక దేశానికి వస్తుంది హోస్ట్ చేయడానికి. అప్పటి నుంచి హోస్టింగ్ సమయానికి ప్రకృతి మారుతుంది. వేలంపాట్లో వచ్చాక ఒకలాగా అండ్ హోస్టింగ్ టైం కి ఇంకోలాగా మారిపోతుంది అన్నమాట ఈ ప్రకృతి. ఎగ్జాంపుల్ గా ఇండియాని తీసుకుంటే ఈ రోజున్న ప్రకృతి రేపు సరిగ్గా ఉండదు. 1970 లో ఇండియా 2 ఆయిల్ షాక్స్ ని ఎక్స్పీరియన్స్ చేసింది. దీనివల్ల ఇన్ఫ్లేషన్ 28.6% పెరిగింది. ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. అలాగే 1980 లో పేమెంట్ క్రైసిస్ వచ్చింది. డబ్బులు చెల్లించుటలో ఇబ్బంది పడ్డాం. అలాగే 1990 లో ఎకనామీని లిబరైజ్ చేసుకున్నాం. అప్పుడు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో ఫోకస్ చేశాం. అండ్ 2002, 2010 లో చూసుకుంటే 2008 రెసిషన్ చూసాం, అంటే బ్యాంక్ ప్రాబ్లమ్స్. అలాగే 2010 to 2020 లో కోవిడ్ చూసాం. 2020 to 2030 రష్యా అండ్ యుక్రెయిన్ వార్, అలాగే ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ వార్ చూసాం. మీరు అనుకోవచ్చు ఈ వార్స్ ఇండియాకి ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి అని. ఈ దేశాల ద్వారా మనం కొన్ని థింగ్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ వార్స్ వల్ల ఇంపోర్ట్ చేసుకున్న థింగ్స్ డిస్టర్బ్ అవుతాయి. అయితే ఇండియా గనక 2008, 2018 లేదా 2021 లో ఒలింపిక్స్ ని హోస్ట్ చేసి ఉంటే 2008 లో ఏమొచ్చిందో మనం చూసాం. దీని వల్ల మన ఇండియన్ ఎకానమీ దెబ్బపడింది. 2018 లో హోస్ట్ చేసి ఉంటే డిమానిటైజేషన్ ప్రాబ్లం ఉంది, అప్పుడు ఇండియాకి పెద్ద దెబ్బ పడేది. అండ్ 2021 లో హోస్ట్ చేసి ఉంటే కోవిడ్ ఉంది, అప్పుడు కూడా మనకి పెద్ద దెబ్బ పడేది. సరే 2021 తర్వాత హోస్ట్ చేయొచ్చుగా అని అనొచ్చు. బట్ కోవిడ్ నుంచి అప్పుడే రికవర్ అయ్యాము. ఉన్న కోట్లు మొత్తం ఒలింపిక్స్ కి పెడితే తిండి లేక చాలా మంది కోవిడ్ లో చనిపోయారు. మరి వారి పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ వాళ్ళకి ఎలా సమాధానం చెప్తుంది? క్వశ్చన్ రైజ్ అవ్వదా? చెప్పండి. నెంబర్ 3, ఈ ఒలింపిక్స్ జరగడం వల్ల యాక్చువల్ జాబ్స్ అండ్
ప్రొజెక్టెడ్ జాబ్స్ మధ్య తేడాలు వస్తాయి. ఈ జాబ్స్ పట్ల 2036 లో ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది అనేకమైన జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఇండియన్ ఎకానమీ బూస్ట్ అవుతుంది, ఇంకా ఇండియా వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు అని ఇలా చెప్తుంది. మరి ఇదంతా నిజం అనుకుంటున్నారా? ఇదంతా అబద్ధం, నమ్మరా? అయితే ఇది చూడండి. 1984 లో లాస్ ఏంజలస్ ఒలింపిక్స్ హోస్ట్ చేస్తే 5000 జాబ్స్ క్రియేట్ అయ్యాయి. అండ్ 1996 లో అట్లాంటా హోస్ట్ చేస్తే 3000 to 42,000 జాబ్స్ క్రియేట్ అయ్యాయి. అండ్ 1972 లో మునిక్ హోస్ట్ చేస్తే అసలు జాబ్స్ ఏమి క్రియేట్ అవ్వలేదు. ఇది మీరు గమనించారా? టైం పాస్ అవుతున్నప్పటి నుంచి జాబ్స్ అనేవి క్రియేట్ అవ్వట్లేదు. అయితే పొలిటీషియన్స్ ఒలింపిక్స్ ని ఒక వరల్డ్ కప్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఇది అసలు సాధ్యం కాదు. దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలి అంటే ఎక్కువ మెడల్స్ ఇండియా గెలుచుకోవాలి అండ్ ఒలింపిక్ హైప్ ని క్రియేట్ చేయాలి అని ఒలింపిక్స్ పెడితే ఇండియా ఎకానమీ భయంకరంగా దెబ్బ పడుతుంది. చాలా ప్రాబ్లమ్స్ ఇండియా ఫేస్ చేయాల్సి వస్తుంది. సౌత్ కొరియా వాళ్ళని చూసాం, వాళ్ళు టూరిజం అండ్ ఇన్వెస్టర్స్ ని ఈ ఒలింపిక్స్ ద్వారా తెచ్చుకున్నారు. ఆ థాట్ ఇండియాకి రైజ్ అవుతుంది. ఒలింపిక్స్ పెడితే కనీసం టూరిజం అలాగే ఇన్వెస్టర్స్ పెరుగుతారు అని. కానీ 1000 కోట్లు ఇండియాకి ఇన్వెస్ట్ చేయాలంటే ఇలాంటి థింగ్స్ ఉండాలి. లైక్ ఇంపోర్ట్ డ్యూటీ, ల్యాండ్ ఎక్విజిషన్, హైవేస్. ఇవి లేకుండా ఇన్వెస్ట్ చేయాలంటే ఎవరు ఇన్వెస్ట్ చేయరు. ఒలింపిక్స్ లాంటి ఒక పెద్ద ఈవెంట్ పెడితే కొన్ని రోజులు మాత్రమే దాని ఇంపాక్ట్ ఉంటుంది. లాంగ్ రన్ లో అది ఫెయిల్ అయిపోతుంది. టూరిజం విషయానికి వస్తే సౌత్ కొరియా కేపాప్ వల్ల టూరిజం ని పెంచుకుంది. అలాగే చైనా అండ్ రష్యా $40 మిలియన్ హాలీవుడ్ మూవీస్ కి స్పెండ్ చేసింది. ఈ దేశాలు టూరిజం ని పెంచుకుంటున్నాయి. బ్రిలియంట్ స్ట్రాటజీ కదా. ఈ ప్రాసెస్ బెటర్ అండ్ ప్రాఫిటబుల్. ఇండియా కూడా ఇలా ఏదో ఒకటి ఆలోచించి టూరిజం ని పెంచుకోవాలి. అంతేగాని ఒలింపిక్స్ ని చూస్ చేసుకోకూడదు. ఈ రీజన్స్ వల్ల ఒలింపిక్స్ అనేవి ఇండియాకి ఎకనామిక్ డిజాస్టర్ గా మారతాయి. అయితే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలన్నా, టూరిజం పెరగాలన్నా, ఇంకా ఏమైనా మార్కెటింగ్ జరగాలన్నా ఒలింపిక్స్ కారణం కాదు. ఎందుకంటే ఒలింపిక్స్ అనేవి ఎకనామిక్ డిజాస్టర్ కాబట్టి. ఒలింపిక్స్ బదులు ఒక మంచి స్ట్రాటజీతో ఇండియన్ మార్కెట్ ని బూస్ట్ చేసుకోవాలి. సో ఒలింపిక్స్ ని చూస్ చేసుకోకూడదు. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.